సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న సందేశం: తల్లి, ఇది నీ కోసమే. నీకు ఆఖరి అవకాశం అనేది ఇప్పుడే ఇస్తున్నాను. నీ ఆశయం అనేది ఈ రోజుతో నెరవేరుతుంది. ఇక అది ఇప్పుడే విని తెలుసుకొని బాబాగారు మన కోసం ఒక మంచి సందేశం అనేది తీసుకొచ్చారండి. ఆ సందేశం ఏంటి, బాబాగారు చెప్పబోయే మాటల్లో అర్థం ఏంటి అని ఇప్పుడు మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. సముద్రం అన్నా కాలలో మనిషి జీవితం అన్నాక సమస్యలు కష్టాలు తప్పవు కదా. కానీ ప్రతి ఒక్క సమస్యకి 24 గంటల్లోనే పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. శ్రీనివాసరాజు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. శ్రీ షిరిడి సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు. మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా సరే ఖచ్చితమైన పరిహారం 100% సొల్యూషన్ అనేది చూపిస్తారు. మీరు ఉన్న చోట నుంచే గురువుగారిని ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. మీ సమస్య అయితే తీరిపోతుందండి. 96630644 ఈ నంబర్కి కాల్ చేశారంటే మీకున్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్లి సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, విదేశీ ప్రయాణం ఆలస్యం అవుతుంది, వీసా రావట్లేదు, వీసా ఆలస్యం అవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, రాజకీయ సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అంతేకాకుండా వాస్తు దోషాలు కానివ్వండి, జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నా, ఇలా ఎటువంటి సమస్యలకైనా గురువుగారి పరిష్కారం అయితే చూపిస్తారు. అంతేకాకుండా స్త్రీ పురుష వశీకరణ కూడా చేస్తారండి. మీరు చేయవలసింది 96630644 నంబర్కి కాల్ చేసి గురువుగారి మీద మీ ప్రాబ్లం పెట్టారంటే ఆ ప్రాబ్లం తీరిపోతుందండి. నేను చెప్పించుకొని నా సమస్య తీరి నాకు నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు అయితే తెలియజేస్తున్నాను. ఒకసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్స్ అయితే తీర్చుకోండి. ఫ్రెండ్స్, బిడ్డ, ప్రతిరోజు కూడా ఈ బాబా నీకు కొన్ని ఆనందకరమైన విషయాలు చెబుతూ ఉంటాను కదా, అందులో ఈ శుభవార్త నీకు అందిస్తున్నాను. నీ మనసులో ఉన్నటువంటి మాట నాకు ఏదో ఒక రూపంలో అర్థమవుతుంది. అందుకే ఈ రోజున నీ బాబా నీ జీవితంలో వెలుగును నింపటానికి ఈ యొక్క శుభవార్తను తీసుకొచ్చాను. నువ్వు ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క శుభవార్త నీకు అందుతుంది. నీ మనసు ఎంతగానో బాధపడి నిరాశ చెంది ఉంది కదా, నేను బాగా అర్థం చేసుకున్నానమ్మా. చూడు, నీ మనసు ఎంత బాధగా ఉన్నా, నిద్రలేనటువంటి రాత్రులు నువ్వు గడిపినా, ఒంటరిగా ఆకాశం వైపు నక్షత్రాల వైపు చూసుకుంటూ నీ మనసులో ఉన్నటువంటి బాధ గురించి నాకు ప్రతిరోజు కన్నీరు కారుస్తూ తెలియచేస్తున్నావు. నా గురించి పట్టించుకోవా తండ్రి, అసలు నువ్వు ఉన్నావా, నాకు ఈ సమస్యలేంటయ్యా అని నువ్వు ఎప్పటికప్పుడు నీ సమస్యలు ఎందుకు నిన్ను ఇలా వెంటాడుతున్నాయని నన్ను కన్నీళ్ళతో ప్రశ్నిస్తున్నావు. ఇదంతా నేను చూస్తున్నాను. నీ ప్రతి ప్రశ్నకు, అలాగే నీ ప్రతి కన్నీటి బొట్టుకు జవాబిస్తాను. చూడు, నీ గెలుపు అనేది ఎలా ఉంటుందో తెలుసా? అందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉండేలా చేస్తాను. నీకు ఇప్పుడు కాస్త కఠినంగా ఉన్నా సరే నీ జీవితం మంచిగా ఉండేలా దీవిస్తాను. నీ జీవితంలో ఇప్పటి వరకు కొన్ని కఠినమైన పోరాటాలు నువ్వు చేయాల్సి వచ్చింది. కొన్ని నీకు ప్రయోజనాలు ఇచ్చాయి, కొన్ని కష్టాన్ని ఇచ్చాయి. కేవలం ఇంకొన్ని కష్టాలు నీ జీవితంలో చాలా బాధ పెట్టాయి కూడా. అవన్నీ కూడా మంచులా నీ కష్టాలని కరిగించేస్తానమ్మా. ఒకదాని తర్వాత ఒకటి కరిగేలా చేస్తాను. కాబట్టి నువ్వు ఓపికతో ఉండు. నిన్ను వాడుకునే వాళ్లకు నిన్ను వాడుకునే విధంగా అటువంటి పరిస్థితిని తీసుకొస్తాను. అలాగే చాలా రోజుల నుండి నువ్వు నన్ను అడిగావు కదా, నీకు అన్యాయం చేసిన కొంతమంది వ్యక్తులకు బుద్ధి చెప్పమని. తప్పకుండా అదే జరుగుతుంది. చూడు బిడ్డ, నువ్వు దేని గురించి బాధపడని అవసరం లేదు, అలాగే అతిగా ఆలోచించాల్సిన అవసరమూ లేదు. కుటుంబ బరువు బాధ్యతలో విసిగిపోయి వ్యాపారంలో ఉన్నావు. నీకంటూ ప్రత్యేకమైనటువంటి విలువ కావాలని కోరుకుంటున్నావు. తప్పలేదమ్మా, ఆ విలువ నీకు వస్తుంది. నీ కష్టాలన్నీ కూడా పక్కన పెట్టి నీవు కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేశావు. కనీసం ఇష్టమైనటువంటి తిండిని కూడా తినలేదు, ఇష్టమైనటువంటి బట్టను కట్టుకోలేదు. ఏ రోజు కూడా ప్రత్యేకించి చెప్పాలంటే నీ గురించి నువ్వు ఆలోచించుకోలేదు. అయితే ఒక మగవాడు
నీకు కుటుంబ బరువు బాధ్యతల గురించి ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటాడో ప్రతి ఒక్క విషయాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలనేది ఒకటికి రెండు సార్లు ఆలోచించి కుటుంబ పరిస్థితిని బట్టి ఏ విధంగా అయితే అన్ని విషయాల్లో కూడా మనసుని చంపుకొని ఇష్టాయిష్టాలను చంపుకొని వదిలేసుకుని ఉంటారో అలాగే నువ్వు కూడా మౌన పోరాటాన్ని చేస్తూ వచ్చావు. నీ కుటుంబంలో అన్ని విధాలుగా నువ్వు ఒక పెద్ద మూలస్తంభంలా మారిపోయావు. అందరికీ వెన్నుముకలా తయారయ్యావు. అందరికీ నువ్వు ఆదర్శప్రాయంగా ఉన్నావు. అందరి గురించి నువ్వే ఆలోచిస్తూ ఉన్నావు. కానీ నీ గురించి పట్టించుకునే వాళ్ళు లేరని బాధపడుతున్నావు. అయినా కూడా ఆ బాధను పక్కన పెట్టి నీ కుటుంబం కోసం, నీ వాళ్ళ కోసం ఎంతగానో పాటుపడతావు. ఇది నీ మనసులో చాలా వేదన అనేది ఒక పక్కనున్నా నీ కుటుంబం కోసం చేస్తున్నావు కాబట్టి సంతోషంగా కూడా చేస్తున్నావులే. ఇది నిన్ను మెచ్చుకోవాల్సిన విషయమే తల్లి. ఇందులో నీ బాధ్యత అనేది ఎంత ఉందో, దాన్ని ఎంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నావో అది నాకు బాగా అర్థమవుతుంది. అందుకే నా బిడ్డవైన నిన్ను చూసి చాలా ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. నీకు ఏం కావాలో నాకు తెలీదా? నాకు తెలుసు. ఎవరికి ఏం కావాలి అని చూసే నువ్వు నీకు ఏం కావాలని నేను చూసుకుంటాను తల్లి. నిజంగా నీకు తప్ప ఇంకెవ్వరికి కూడా తెలియదు. నిజం చెప్పాలంటే అసలు నువ్వు లేకపోతే నీ కుటుంబంలో ఉన్నవారు ఏమైపోతారో అన్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక నువ్వు బాగా మధ్యకాలంలో ఎక్కువ భయపడిపోతూ ఉన్నావు కదా. అంత భయం ఎందుకమ్మా? ఎల్లప్పుడూ కూడా నిన్ను రక్షించుతూ నీ కుటుంబాన్ని రక్షిస్తూ ఉండగా నా కోసం పరుగు పరుగున ఆలయానికి రావాల్సినటువంటి అవసరం ఏమిటి? ఒక్క మాట నన్ను పిలిస్తే నేనే నీ ముందుకు వస్తాను కదా బిడ్డ. నా గురించి నువ్వు ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం లేదు. నీ ఇంటిలో, నీ మనసులో నువ్వు ప్రతిరోజు చూస్తున్న నీ యొక్క ఫోన్ ఫోటోలో నేను ఎప్పుడూ నిన్ను ఆశీర్వదిస్తూనే ఉంటాను. నీ ఇంట్లో కొలువై ఉంటాను. కొలువై కూర్చొని నీ భయాన్ని పోగొడతాను. నేనున్నాననే ధైర్యంతో ఉండు. పీడకలలు వచ్చినా పట్టించుకోకు. అవన్నీ కూడా ఉట్టి నిన్ను భయాందోళనకు గురి చేసేవి. కానీ భయపడకమ్మా. నా మనసుకు కూడా ఏమీ ప్రశాంతత లేదు అనుకుంటున్న నీకు ఇక ఏదో ఒక రూపంలో నా ధైర్యం అనేది నీకు నూరిపోస్తాను. ఈ బాబా శక్తిని నీకు అందిస్తాను. ఏదో ఒక రూపంలో నీకు తారసపడుతూ నీ మనసులో నన్ను తలుచుకుంటూ ఉండు చాలు. నా మాటలు నీకు వినిపిస్తూనే ఉంటాయి. అయినా నువ్వు ఒక్కొక్కసారి గమనించటం లేదు తల్లి. ఎందుకంటే నీ మనసులో ఏర్పడినటువంటి అపనమ్మకం, దుఃఖం, కష్టం ఇవన్నీ నిన్ను నా దగ్గరకు చేరనివ్వడం లేదు. చూడమ్మా, వీటిని పక్కన పెట్టు. మనసుని ప్రశాంతంగా ఉంచుకో. ఒక్కసారి ఈ బాబా పేరు, నా యొక్క రూపాన్ని ధ్యానించుకో, తలుచుకో. తప్పకుండా నీ ముందు నేను ప్రత్యక్షమవుతాను. అంతేకాకుండా భగవంతుడి యొక్క దయ అంతా కూడా నీ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు తలుచుకునే కొద్దీ నీకు భగవంతుడు అంతా దగ్గరవుతూ ఉంటాడు. చూడమ్మా, నువ్వు దేనికోసం అయితే కొట్టుమిట్టాడుతున్నావో వారి కర్మ ఫలితాలు వారే చూసుకుంటారు. కర్మ ఫలితాలను అనుభవిస్తూ ఉన్న వారిని ఏమీ చేయలేము. నువ్వు పడ్డ కష్టాలకు కూడా అదే కారణమని తెలుసుకో తల్లి. నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా చెప్పు? నువ్వు అనుభవించేటువంటి నీ జీవితంలో మంచి చెడ్ల గురించి ఏమాత్రం ఆలోచిస్తూ అక్కడే ఉండిపోకు. జీవితంలో ఏదో ఒకటి చెయ్యాలన్నదే నీ కల. ఇతరుల బాధను బాగా అర్థం చేసుకునే నీకు నీ బాధను ఎవ్వరు కూడా అర్థం చేసుకోవడం లేదని చెప్పి మనసులో బాధపడుతుంటావు. భగవంతుడి యొక్క హృదయాన్ని తాకడమే దయగలిగినటువంటి మనసు ఉన్నటువంటి వారికి చెల్లుతుంది. అలాగే నీకు కూడా చెల్లిందమ్మా. అది నీ గొప్పతనమే. అసలు భగవంతుడు నా పూజలను స్వీకరిస్తాడా లేదా? అసలు భగవంతుడు నన్ను చూస్తున్నాడా? నా కుటుంబాన్ని చూస్తున్నాడా? నేను చేసే పూజలు బాబాకు తగ్గుతున్నాయా అనే ఆందోళన వద్దు. నీకు పదే పదే నీ పూజల్లో నేను సంకేతాలు పంపిస్తూ ఉంటాను. నీ పూజను నేను స్వీకరిస్తాను. నీ పూజలో లేదంటే నువ్వు చేసేటువంటి ఆర్భాటమైన ప్రసాదాలు చూడడు. నీ మనసు నిండుగా ఎటువంటి కల్మషం లేని నీ యొక్క భక్తిని నన్ను తలుచుకున్న నా నామస్మరణలో నీకు పలుకుతాను తల్లి. నిన్ను రక్షిస్తూ ఉంటాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ బాధలు, నీ కన్నీళ్ళు నాకు తెలియనివా? ఏ విధంగా నన్ను ఉద్ధరిస్తున్నాడో అని నువ్వు ఆశ్చర్యంగా ఎదురు చూడనవసరం లేదు. నిన్ను ఉద్ధరించడానికే నీ సాయి తండ్రి నేనున్నానమ్మా. ఇక రేపటి రోజున నువ్వు ఆశ్చర్యపడే ఒక శుభవార్త, నీ జీవితంలో మార్పు అనేది కలుగుతుంది. మునిపెన్నడూ జరగనటువంటి పనులు నీకు జరుగుతాయి. అలాగే అసలు జరగనటువంటి విషయాలలో నీకు అసలు ఎవరైతే నీ బంధం దూరమైందని చెప్పి బాధపడుతున్నావో ఆ బంధం నుండి అకస్మాత్తుగా ఒక ఫోన్ కాల్ రావడం, ఒక మెసేజ్ రూపంలో ఊహించని విధంగా
వారి ద్వారా రిప్లై అనేది రావటం జరుగుతుంది. దాన్ని రిసీవ్ చేసుకో తల్లి. అది ఆశ్చర్యకరమైనటువంటి మార్పే అనుకో. నీ యొక్క జీవితంలో అలాగే ఎవరైతే నీ నుండి పూర్తిగా శాశ్వతంగా ఇక నీతో మాట్లాడరు అనుకున్నటువంటి వ్యక్తులు సైతం నీ దగ్గర నిల్చొని నీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. ఇలా చాలా రకాలైన విషయాలు మొదలవుతాయి. చాలా రోజులుగా అకస్మాత్తుగా అనుకోనటువంటి పనులన్నీ కూడా నీకు విజయాన్ని తెచ్చిపెడతాయి. తద్వారా నీకు తెలియనటువంటి నూతన ఉత్సాహం కలుగుతుంది. నీలో నమ్మకం విడిచిపెట్టవద్దు. నమ్మకం విడిచిపెడితే చుట్టూ కూడా నీకు చీకటి తప్ప మరేదీ కనిపించదు బిడ్డ. నీ జీవితం మార్చడానికి కొన్ని పరీక్షలు పెట్టాను. నీకే కాదు, ప్రతి మనిషికే నేను పరీక్షలు పెడుతూనే ఉంటాను. కానీ ఆ పరీక్షల్లో నిన్ను ఒంటరిగా ఎప్పుడు కూడా నేను విడిచిపెట్టింది లేదమ్మా. అన్ని రకాలుగా నిన్ను పెద్ద పెద్ద ప్రమాదాల నుండి బయటపడేశాను. పెద్ద పెద్ద విషయాల్లో కూడా నీకు బాధ కలిగనివ్వకుండా నిన్ను రక్షించుకున్నాను. చిన్న విషయాలుగా నేను చిన్న విషయాలుగా మార్చాను. నిన్ను బాధకు గురి చేసినవి పెద్ద విషయాలలో చిన్న విషయాలుగా మార్చి నీ ఆర్థిక పరిస్థితులను ఆదుకున్నాను. ఇలా ప్రతి నిత్యము నీ కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని నువ్వు సరిగా పూర్తిగా అనుభవించకుండానే శాశ్వతంగా ఆ చిన్న కష్టంలా నీ ముందు వచ్చి అలా వెళ్ళిపోతుంది. అలా చేస్తాను తల్లి నేను. కంగారు పడిపోతే ఎలా చెప్పు? కంగారు పడకుండా సమస్య వచ్చినప్పుడు ఎదుర్కో. చాలా కష్టాల్లో మునిగిపోయినప్పుడు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. నీ యొక్క అడుగులు ప్రతి క్షణం నేను చూసి నిన్ను నడిపిస్తున్నాను. ఒక్కసారి నువ్వు నన్ను పిలిస్తే చాలు, నేను ఎప్పుడూ నీ తలుపు తట్టడానికి సిద్ధంగా ఉంటాను. ఒక్క ఉరుకుని నీ ముందుకొచ్చి నీ కష్టాలని తొలగిస్తాను. పిలిస్తే చాలు పలుకుతాను బిడ్డ. ఎన్నోసార్లు పలుకుతూనే వచ్చాను. నేను నీకు మార్గం చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎన్నోసార్లు కూడా ఈ విషయం చెప్పాను. ఆ విషయం నీకు బాగా తెలుసు. నాపై నమ్మకాన్ని వ్యర్థం చేసుకోనని నాకు మాట ఇచ్చావు కదా. అందుకే నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉంటానమ్మా. నీ చుట్టూనే నేను ఉన్నాను, నీ మనసులో ఉన్నాను. ఒక్కసారి కళ్ళు మూసుకొని నా రూపాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఇప్పుడే నీ కళ్ళ ముందు నేను ఉంటానుగా. నీకు అనిపించకపోతే అడిగి చూడు బిడ్డ. నీ జీవితం సులభంగా నీకు దొరకలేదు. నువ్వు ఎంచుకునేటువంటి మార్గం మాత్రం చాలా కఠినంగా ఉంటుంది. అది నువ్వు చేసేటువంటి పనిలో ఉంటుంది. ఈరోజు నువ్వు నవ్వాలనుకుంటే నవ్వచ్చు, లేదా నా జీవితం ఎప్పుడూ ఇలాగే ఉంటుందా అని చెప్పి అనుకుంటే నిరాశ చెందితే నీ మనసు కనిపిస్తే అలాగే ఉంటావు. ఈరోజు మొత్తం కూడా నీ మనసు నిరాశగానే ఉంటుంది. కాబట్టి ఈరోజు నిద్రలేచిన మొదలు సాయంత్రం పడుకునే వరకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత మన కష్టం వచ్చినా అవలీలగా నేను దాన్ని దాటగలను అని నీ మనసులో గట్టి సంకల్పం చేసుకో. కానీ నా జీవితం నాదే, అలాగే నేను ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటాను అని ఉండాలనుకున్నానని చెప్పి నీకు నువ్వుగా చెప్పుకోవాలి. నీ మనసుకు నువ్వు నచ్చ చెప్పుకోవాలి. అందరితో పలకరించకపోయినా నువ్వే ఎదుటి వాళ్ళను పలకరించు. ఎదుటి వారితో గౌరవంగా మాట్లాడు. పోయింది ఏమీ ఉండదు. ఎవరైనా నిన్ను చూసి ఎగతాళి చేసినా, అవహేళన చేసినా వారే ఎగతాళి పాలవుతారు. ఎవరైనా నిన్ను మోసం చేసినా చివరకు వారికి కూడా మోసమే దక్కుతుంది. కాబట్టి నీకు ఏదైనా కానీ ఏది దక్కలేదో నన్ను అడుగు. ఏ బంధం నీకు దక్కించకుండా చేశాను అడుగు. కొన్నిసార్లు నీకు చేసుకున్నటువంటి పొరపాట్ల వల్ల అవి నీ దగ్గర వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి తప్ప నీకు ఈ బాబా ఏది ఇవ్వకుండా లేనమ్మా. నీ జీవితం ఏముంది చెప్పు? నిన్ను ఏ మాత్రం కూడా నేను నిర్లక్ష్యం చేయను. నువ్వు నాపై భారం వేసి నా భావాలను, మాటలను నాతో పంచుకుంటూ ఉన్నావు కదా. అలాంటప్పుడు నీపై నేను ఎందుకు అశ్రద్ధ చూపుతాను? చూపను తల్లి. ఇక నీకు నచ్చకపోయినా ఏదైనా కానీ వదిలేసి వెళ్ళిపోతూ ఉంటావు అంటే అది మనిషినైనా, లేదా వస్త్రాలనైనా, లేదా వస్తువునైనా. కానీ ఏదైనా కానీ నీకు నచ్చేటువంటి వాటిని పక్కన పెడతావు. అలాగే నీకు నచ్చిన దాన్ని మాత్రం ఎంచుకుంటావు. అలాగే భగవంతుడు కూడా అలాగే ఉంటాడని చెప్పి ఎప్పుడూ అనుకోవద్దు. భగవంతుడు అందరూ సమానమే. నచ్చినవారు నచ్చనివారంటూ ఎవరు ఉండరమ్మా. కొంతమంది విలువ లేకుండా ప్రవర్తిస్తారు, జ్ఞానం లేకుండా ప్రవర్తిస్తారు, అన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. అంటే కొంతమంది భగవంతుడి యొక్క ఆసరా పొంది, భగవంతుడి యొక్క సహకారం పొంది కూడా కొన్ని విషయాల్లో భగవంతుడి దగ్గరకు వచ్చేసరికి ఏముందలే అని చెప్పి పక్కన పెడుతూ ఉంటారు. ముందు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత భగవంతుడికే కదా. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం అంతో ఇంతో ముందుగా వచ్చేది భగవంతుడి ప్రాధాన్యత.
అదే సుఖంలో ఉన్నప్పుడు మనిషి ఎందుకు దేవుణ్ణి మర్చిపోతాడో అస్సలు అర్థం కాదు కదా. అంటే మానవ నైజం కొన్నిసార్లు అలా ఉంటుంది. మీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నట్టే నీ జీవితం అలాగే ఉంటుందని మాత్రం గుర్తుంచుకో. నీ మనసులో ఏమున్నప్పటికీ అది భగవంతుడికి అలా చేరిపోతుంది. ఇక నీ సంతోషం ఉంటే ఒకలా, బాధ ఉంటే ఒకలా ఎప్పుడూ ఉండవద్దు. మీ జీవితాన్ని ఎప్పుడు కూడా సమానంగా స్వీకరించేవాడే దేవుడు. అందులో ఈ బాబా మొదటివాడు. నీలో ఆలోచనలన్నీ రూపుమాపుతాను. అన్ని రకాలుగా నిన్ను మంచి స్థాయికి తీసుకువెళ్తాను. తల్లి, నీకు ప్రాపంచికమైనటువంటి విషయాలలో కోరికలు తీరలేదని నన్ను ఎప్పుడు కూడా నిందిస్తూ ఉంటావు కదా. ఆ కోరికలు ఇక తీరే రోజొచ్చింది. నీకు మంచి సమయం ఆరంభమైంది. అవసరాలు సరిపడా ధనం ఇస్తే చాలు, అలాగే సంపూర్ణటువంటి ఆరోగ్యం ఇస్తే చాలు, నా బంధం నాకు చేరిస్తే చాలు అని చాలా చక్కగా నన్ను అడుగుతూ ఉంటావు కదా. అలాగే నీ జీవితంలో నువ్వు కోరుకున్నవన్నీ అందిస్తాను. డబ్బు, బంధాలు, అలాగే సంతోషం, ఆరోగ్యం అన్నీ ఇస్తాను. నీ సంతోషం భగవంతుడు చూసుకుంటాడమ్మా. ఈ బాబా నువ్వు సంతోషంగా ఉంటే నేను ఆనందపడే మొదటి వ్యక్తిని. ఎటువంటి ఆలోచన లేకుండా ఆనందంగా నీ జీవితాన్ని ప్రశాంతంగా గడుపు. ఇంతకన్నా జీవితంలో ఎవరికైనా ఏం కావాలి చెప్పు. నీ గురించి నువ్వు ఆలోచించవద్దు, నీ గురించి నేను మాత్రం ఆలోచిస్తాను తల్లి. మనిషి ఓడిపోవటానికి అనేక కారణాలుంటాయి, కానీ మనిషి గెలవటానికి మాత్రం ఒకే ఒక్క కారణం, అదే శ్రమించడం. కష్టాన్ని నమ్ముకున్నవాడు ఎప్పటికైనా విజయం సాధిస్తాడని గుర్తుంచుకో. మెట్లు చూస్తూ నిలబడితే మేడెక్కలేం కదా. అలాగే ప్రణాళికలు వేసుకుంటూ పోతే విజయం కూడా సాధించలేరు. ఆచరించాలి. కాబట్టే ఈరోజే ఒక అడుగు ముందుకు వేసి నీ యొక్క పనుల్లో మొదలుపెట్టు. నిర్ణయం తీసుకో. ఆ దారి ఎలా ఉన్నా గమ్యానికి చేరే విధంగా నువ్వు ప్రయత్నించాలి. ఎటువంటి అడ్డంకులు లేకుండా మూసుకున్నటువంటి ద్వారాలను తెరుచుకుంటూ వెళ్ళు. వాటికి సహాయంగా నేను చేస్తానమ్మా నీకు. నా యొక్క సహాయం ఎప్పుడూ నీకు పరిపూర్ణంగా ఉంటుంది. ఇందులో ఎటువంటి అనుమానం లేదు తల్లి. నీ ఆశని పంచుకోవటానికి బంధువులు వస్తారు, కానీ నీ బాధ్యతలను పంచుకోవటానికి ఎవ్వరూ రారు. కానీ నీ బాబా నీతోనే ఉంటాను. ఇక నిశ్చింతగా ఉండు, అన్నీ నీకు అందుతాయి. నీ బాబా వాక్కు తప్పదని నీకు తెలుసు కదమ్మా. ఇక నీ సాయి ఆశస్సులు పరిపూర్ణంగా పొందు. ఈ బాబా ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.